పాలమాకుల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడే సీతారామ శర్మ గారు ఏమన్నారంటే 1000 సంవత్సరాల నాటి గుడి మా శంభుదేవుని గుడి. 1000 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో నిర్మించినటువంటి ఈ శంభుదేవుడి గుడి ఉన్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్న గ్రామం మన పాలమాకుల గ్రామం అని చెప్పారు. ఈ పాలమాకులకు ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది. 1000 ఏళ్ల నాటి శంభుదేవుడు ఉన్నటువంటి గుడే కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం 1000 రోజులు నిరాహార దీక్ష చేసిన గ్రామం. అదే బస్టాండ్ పక్కన టెంట్ వేసుకొని మా అక్కా చెల్లెళ్ళు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు 1000 రోజులు పట్టు విడవకుండా నిరాహార దీక్ష చేసిన గ్రామం కూడా మన పాలమాకుల గ్రామం. కానీ ఈరోజు చాలా మంచి ముహూర్తం. చాలా రోజుల నుంచి ఈ దేవాలయం జీర్ణ దశకు చేరుకున్నది. దీన్ని పునరుద్ధరణ చేయాలి, పునర్నిర్మించాలని చెప్పి చాలా రోజుల కోరిక ఉండేది. బహుశా ఆ గడియలు, ఆ సమయం వచ్చినట్టుంది. అందుకే సీతారామ శర్మ గారు శృంగేరికి వెళ్ళి మరి ఈ దేవాలయాన్ని 1000 ఏళ్ల నాటి ఈ దేవాలయాన్ని నేను పునరుద్ధరించాలనుకుంటున్నప్పుడు ఆ శృంగేరి పీఠాధిపతులు మరి శతచండీ హోమాన్ని నిర్వహించి మీరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి అని చెప్పి వారు సూచన ఇవ్వడమే కాదు, అక్కడి నుంచి శివరామకృష్ణ శర్మ గారిని మన దగ్గరికి పంపించి వారి చేతుల మీదుగా 5 రోజుల పాటు ఇంత అద్భుతంగా ఘనంగా ఈ శతచండీ హోమాన్ని నిర్వహించడం నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ శతచండీ హోమం అనేది ఒక వ్యక్తి కోసమో ఒకరి కోసమే కాదు, లోక కళ్యాణం కోసం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారు మనందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి పంటలు పండాలని, మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఈ దేవాలయ పునరుద్ధరణ అత్యంత వేగంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ శతచండీ హోమాన్ని మనం జరుపుకుందాం. తప్పకుండా అందుతాయి. ఏ యజ్ఞ హోమాలు ఉత్తగబోవు, భక్తితో శ్రద్ధతో, అందులో శృంగేరి పీఠం యొక్క ఆదేశాలు ఆశిష్యులతో చేసినటువంటిది కనుక తప్పక ఇది సత్ఫలితాలను అందిస్తుందనే విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. సో మా సీతారామ శర్మ గారు పెద్ద కార్యాన్ని పూనుకున్నారు, పెద్ద కార్యాన్ని నెత్తిన వేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద శతచండీ హోమం అంత శ్రద్ధగా చేయడం అంటే చూసే వాళ్లకు మనకు సులువుగానే ఉంటుంది, కానీ నిర్వహించే వారికి మాత్రం కష్టాలతో ఉంటుంది. నష్టం ఉండదు కానీ కష్టంతో ఉంటుంది. కష్టంతో కూడా ఫలితం ఉంటుంది. అంత మంచి కార్యక్రమాన్ని ఆయన పూనుకున్నారు. ముందుగా వారికి నేను శిరస్సు వంచి సీతారామ శర్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తలపెట్టినారు. ఇది లోక కళ్యాణం కోసం, పాలమాకుల గ్రామ ప్రతిష్టను బాగా పెంచేటువంటి కార్యక్రమం. ఈ 1000 ఏళ్ల నాటి గుడి పునరుద్ధరణ జరగాలి, గ్రామంలో ఇంకా బాగా ఈ గ్రామ ప్రతిష్ట పెరగాలి, గ్రామ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు తలపెట్టినారు తప్ప ఇందులో మీ వ్యక్తిగతమైనటువంటిది ఎంత మాత్రం కూడా లేదు. తప్పకుండా ఈ ఆలయ పునరుద్ధరణ కోసం నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అటు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా నా పక్షాన కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తానని సభ వేదిక ముందు అందరి ముందు నేను తెలియజేస్తాను. దాతలు కూడా ఉన్నారు, అందరు కూడా ముందుకు రావాలి, అందరు కూడా తమకు తోచినంత సహకారాన్ని అందించాలని కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. బాగా చేద్దాం. మరి అలా ఆ శతచండీ హోమ ఫలితం ఏం కోరుకున్నారు ఆయన? ఇది నేను పునరుద్ధరణ చేయాలని శృంగేరికి వెళ్తే ఏం చెప్పినారు? శతచండీ హోమం చేసి బాగా మనసులో తలుచుకొని ప్రారంభించు అన్నాడు. హోమం అయిపోయింది, ఇంకా మంచి రోజు చూసి గుడి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దాం, అద్భుతంగా చేసుకుందాం. మళ్ళీ గుడి పూర్తయిన తర్వాత కూడా